సో మీరు చెప్పిన ప్రణాళికలతో ఒకవేళ వెళ్తే కనుక మీరు అన్నట్టు ఒక మంచి ఏరియాలో ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతారో వాళ్ళే కాకుండా సామాన్య జనాలకు కూడా అలాంటి ఏరియాల్లో ఇల్లు దొరికే అవకాశం ఉందంటున్నారు. ఈ మధ్యలో యూత్లో కొంతమంది ఎంతైతే మీరు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు చాలా వెల్ ప్లాన్డ్గా ముందు నుంచే ఇల్లులు కొనుక్కోవాలి అలాంటి దీనిలో కూడా ఉన్నారు. బట్ చాలా మందిలో చూస్తుంటే కనుక నేను పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళను కదా, నాకెందుకు సొంత ఇల్లు, ఉన్న రోజులు నేను ఒక రెంటెడ్ ఇంట్లో నేను హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాను అలాంటి ఒక మైండ్ సెట్ కూడా ఉంది. అసలు ఆ సొంత ఇంటి ఇంపార్టెన్స్ అసలు ఈ మైండ్ సెట్ పైన మీ అభిప్రాయం ఏంటి? నేను చాలామంది విషయంలో చూస్తూ ఉంటాను, పాస్పోర్ట్కి వెళ్ళినప్పుడు, ఆధార్ కార్డుకి వెళ్ళినప్పుడు, ఇలాంటప్పుడు. ఎందుకంటే ఒక పర్మనెంట్ అడ్రస్ లేకపోతే వచ్చే ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇవాళ. మన ఇండియా మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది టెక్నాలజీ వైపు రకరకాల విధంగా. సో ఒక పర్మనెంట్ హౌస్ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ పాస్పోర్టు, మీ ఆధార్ కార్డు, మీ డ్రైవింగ్ లైసెన్స్, మీ పాన్ కార్డు, ఎనీ అదర్ బ్యాంక్ అకౌంటు, ఇవన్నీ కూడా మీరు ఇల్లు మారినప్పుడు ఎలా చేంజ్ చేస్తారు? అదొక పెద్ద ప్రాసెస్. ఇది ఉంటే కానీ అది అవ్వదు, అది ఉంటే కానీ ఇది అవ్వదు, ఇంటర్లింక్డ్ ఇవన్నీ. అందువల్ల ఒక పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్. ఆ అడ్రస్తో మీరు ఇవన్నీ పొందొచ్చు. మీకు ప్రతిఫలాలు కూడా బాగా వస్తుంది, గవర్నమెంట్ ఇచ్చే కానీ వేరే కానీ ఏదైనా సరే. అలాగే దీంతోపాటు ఎప్పుడైతే మనకు ఒక సొంత ఇంటి అనేది మనకు ఒక షెల్టర్ ఉందో, వీ కెన్ కాన్ఫిడెంట్లీ లివ్. అదొక బలాన్ని ఇస్తుంది మనకి ఎప్పుడైతే సొంత ఇల్లు ఉందో. సో అదొక చాలా ముఖ్యమైన విషయం. రెండు ముఖ్యమైన విషయాలు. మూడోది, మీరు సంపాదించే డబ్బుని సరిగా ఉపయోగించకుండా సోషల్ లైఫ్ కోసము క్లబ్బుల్లోనో పబ్బుల్లోనో ఖర్చు పెట్టే బదులు మీరు డబ్బు ఖర్చు పెడుతున్నారు, టైం ఖర్చు పెడుతున్నారు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. అదే కనుక మీరు ఒక్క అడుగు మంచి వైపు వేసి పుట్ యువర్ స్టెప్ టువర్డ్స్ ఫార్వర్డ్, మీరు వేస్ట్ చేసే ప్రతి నైటు 1 బ్యాక్వర్డ్ స్టెప్ కింద లెక్క. అలాగే మీరు కష్టపడే ప్రతి స్టెప్ ఒక ఫార్వర్డ్ స్టెప్ కింద లెక్క. సో ముందుకెళ్ళే విధంగా ప్లాన్ చేసుకుని ఆ డబ్బులు సేవ్ చేసుకుని, కొంచెం ఇవాళ రకరకాల ప్లాన్స్ వచ్చినాయి. 1%, 2%, 3% డౌన్ పేమెంట్తో కూడా బ్యాంక్స్ లోన్ ఇస్తున్నాయి. కొంచెం అమౌంట్ పోగు చేసుకుని మీరు డౌన్ పేమెంట్ కట్టి లోన్ అవైల్ చేసుకుని ఒక మంచి ఇల్లుని కనుక సొంతం చేసుకుంటే చాలా హుందాగా, డిగ్నిఫైడ్గా తలెత్తుకుని రాజాలాగా బతకొచ్చు సొసైటీలో. యాక్చువల్లీ మీరు చెప్పిన ఈ కాన్సెప్ట్ ఇప్పుడున్న యూత్కి కానీ కొంచెం కూడా ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు కనెక్ట్, ఐ థింక్ దట్స్ అ వెరీ హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ థాట్. అందుకే చెప్తున్నా, యూత్ ఇప్పుడు అందరూ కూడా బాగా సంపాదిస్తున్నారు. స్టార్టింగ్ శాలరీ 50,000, 60,000తో స్టార్ట్ అవుతుంది. సో మీరు కొంచెం దూరదృష్టితోటి ఎంజాయ్ చేయండి, మీ జీవితాన్ని ఎంజాయ్ చేయదంటే ఎంజాయ్ చేసే మార్గాలు కూడా ఉన్నాయి. మంచి నేచర్తో మమేకం అవ్వండి, మంచి ఫార్మింగ్ చేయండి, కల్టివేట్ చేయండి, వెజిటబుల్స్ పండించండి, ఫామ్ హౌస్ కట్టుకోండి. మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని పండించుకోండి. ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొనుక్కొని దాని మీద దృష్టి పెట్టండి. వెళ్ళి క్లబ్బుల్లో పబ్బుల్లో లేకపోతే ఇంకో చోట కూర్చునే బదులు. మీరు రేపొద్దున రిచ్నెస్ అంటే ఏంటంటే మనకి గోయింగ్ ఫార్వర్డ్ డబ్బులు ఉండటం కాదమ్మా, మంచి ఆరోగ్యం ఉంటాం. మంచి ఆరోగ్యం ఉండాలంటే మంచి ఫుడ్ ఉండాలి. మనం వింటున్నాం ఫుడ్ అంతా కల్తీ అవుతుందని చెప్పి. ఎప్పుడైతే మనకు ఒక మంచి ల్యాండ్ ఉండి, ఒక ఇల్లు ఉండి, మనం కల్టివేట్ చేసుకుని మన సెల్ఫ్ సస్టైనబిలిటీ సాధించుకుంటామో, ప్రకృతిని పరిరక్షించిన అవుతాం, మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్న అవుతాం, డబ్బులు సేవ్ చేసిన అవుతాం, అవసరాలని కూడా చక్కగా తీరుతాయి. చక్కగా వసుదైక కుటుంబం అంటారు కదా, అలా చక్కగా అందరూ కూడా హ్యాపీగా బతకొచ్చు. సో సార్, ఇక్కడ మీరు చెప్పినప్పుడు ఈ గ్రోత్, ఇప్పుడు చాలామంది అంటున్నారు దెర్ ఈస్ గ్రోత్. ఓకే, హౌ డిడ్ యూ సీ ద గ్రోత్? లైక్ ఇఫ్ యూ హ్యాడ్ టు అనలైజ్, హౌ ఇస్ ద గ్రోత్? మేబీ ఈ పాస్ట్ 5 yearsలో ఎంత గ్రోత్ కనపడింది, ఒక 10 yearsలో ఎంత గ్రోత్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లాట్స్, విల్లాస్ అండ్ ఫామ్ హౌసెస్ కానీ ఏదన్నా? ఇవి మామూలుగా మనకి ఎప్పుడు కూడా ఈ అన్ని ప్రోడక్ట్లు కూడా అప్వర్డ్ ట్రెండే ఉంటాయి. ఎందుకంటే జనాభా పెరుగుదల, మనకి జనాభా తగ్గదు కదా. సపోజ్ ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, పెళ్ళి అవుతుంది, వాళ్ళిద్దరికి 2 కొత్త హౌసెస్ కావాలి. ఫ్లాట్ కొనేవాళ్ళు, విల్లా కొనేవాళ్ళు, ప్లాట్ కొనేవాళ్ళు నిరంతరం అప్వర్డ్ ట్రెండ్లోనే పెరుగుతూ వెళ్తుంది. ఎవ్రీ ఇయర్ 15-20% పెరుగుతూ అయ్యే అవకాశాలు లేవు. లేదు. రెండోది, ప్రైస్ కూడా పెరుగుతూనే వెళ్తుంది. ఎందువల్లంటే ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్, సిమెంటు, స్టీలు అన్నీ కూడా రేట్లు తక్కువ పెరుగుతూనే ఉంటాయి. అలాగే మ్యాన్ పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది మనకి. మెన్ వర్క్ చేయాలి కాబట్టి 30-35% లేబర్ కాస్ట్ ఉంటుంది. లేబర్ కాస్ట్ అనేది మనకి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. సో ప్రొడక్ట్ ఎప్పుడూ తగ్గదు. మినిమం
5-6% నుంచి 15% వరకు ప్రయాణం పెరుగుతూనే ఉంటుంది అనమాట. ప్రొడక్ట్ కాస్ట్ తగ్గదు, అలాగే డిమాండ్ కూడా తగ్గదు. రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూనే ఉంటాయి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం డౌన్ పేమెంట్ కట్టుకుని లోన్ అవైల్ చేసుకుని హౌస్ కొనుక్కోవడం అంత ఉత్తమం ఇంకోట్లేదు. సో ఇట్స్ అ గోల్డెన్ పీరియడ్ టు బై హౌసెస్ అంటున్నారు మీరు. శ్రీనివాస్ గారు, ఒక కామన్ బయర్ వెళ్ళి ఒక జెన్యూన్ వెంచర్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం మేము ఈ క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని. అంటే అసలు అకార్డింగ్ టు గవర్నమెంట్ నార్మ్స్ ఒక 1 acre ల్యాండ్లో విల్లాస్ అయితే ఎన్ని వేయచ్చు, హై రైజ్ అపార్ట్మెంట్స్ అయితే ఎన్ని వేయచ్చు? అంటే ఇక్కడ ఇన్నే కట్టాలని ఏం రూల్ లేదు. ఎకరం ప్లస్ రోడ్ విడ్త్ని బట్టి మనకు హై రైజ్ పర్మిషన్ వస్తుంది. 5 ఫ్లోర్లు కట్టాలా, 8 ఫ్లోర్లు కట్టాలా, 5, 8, 10 అనేది రోడ్ విడ్త్ని బట్టి. సో 40 feet రోడ్డే ఉందనుకో మనకి 8 floors వరకు వెళ్ళొచ్చు హైయెస్ట్ అపార్ట్మెంట్. 60 feet ఉంటే 10 floors వరకు వెళ్ళొచ్చు. బట్ మళ్ళీ ఏరియా ఆల్సో మ్యాటర్, ఎకరం ఉండాలా. సో అపార్ట్మెంట్ విషయంలో అది. హై రైజ్కి వెళ్ళేటప్పటికి ఏదైతే ఎన్ని ఫ్లోర్లు అయితే వెళ్తామో దాన్ని బట్టి చుట్టూతో ఉన్న సెట్ బ్యాక్స్ మారుతూ ఉంటాయి. ఇన్ని ఫ్లోర్లే కట్టాలని ఏం రూల్ లేదు దానికి. బట్ విల్లాస్కి వచ్చేపాటికి మనం విల్లా సైజు మనం డిసైడ్ చేస్తాం. అంటే కొందరు 200 yardsలో విల్లా కడతారు, కొందరు 240 yardsలో కడతారు, కొందరు 266, 300, 400, 1000 కూడా పెట్టుకోవచ్చు. బట్ అప్పర్ లిమిట్ వచ్చేపాటికి విల్లాకి ఎకరానికి అరౌండ్ 2800 మాత్రమే వస్తుంది, అంతకు మించి రాదు. రోడ్స్, కామన్ ఏరియాస్ అనేది తీసిన తర్వాత, పార్క్స్ ఏరియా తీసిన తర్వాత పర్ ఏకర్ 2800 square yard వస్తుంది. దాన్ని మీరు 2 విల్లాలు కట్టొచ్చు, 5 విల్లాలు కట్టొచ్చు, 10 విల్లాలు కట్టొచ్చు, దాని ఇష్యూ లేదు. హై రైజ్కి వెళ్ళేపాటికే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువైతే మీరు అడిగిన క్వశ్చన్కి నాకు రిలవెన్స్ అనిపించింది. సపోజు ఒక 2 ఎకరాల్లో కడుతున్నాము, 20 floorలు కట్టామనుకో వచ్చే అండర్వైడ్ షేర్ తగ్గుతుంది. 10 floorలు కడితే అండర్వైడ్ షేర్ పెరుగుతుంది. సో అందువల్ల క్లుప్తంగా అంటే చక్కగా అందుబాటులో ఉండే విధంగా ఉంటే బాగుంటుంది అనేది కస్టమర్ల ఉద్దేశం ఉంటుంది. అంతేనా మీరు అడిగిన క్వశ్చన్? సో మనం ఆ ఏరియాని బట్టి, రోడ్ని బట్టి, సెట్ బ్యాక్స్ని బట్టి బిల్డింగ్ హైట్ కానీ విడ్త్ కానీ అన్నీ కూడా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. విల్లాలు అయితే చెప్పే కదా, ఎకరానికి 2800, దాంట్లో మనం ఎన్ని విల్లాలైనా కట్టొచ్చు. కొందరు 160 yards పెడతారు, 200 yards పెడతారు. అక్కడ ఉన్న మార్కెట్ని బట్టి, ప్రజల అవసరాలను బట్టి డిజైన్ చేసి కడతారు అది. సో హై రైజ్ అన్నప్పుడు ఈ మధ్య నేను విన్నాను, అంటే చాలామంది అంటున్నారు హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఒక రకమైన ఎవర్జన్ వచ్చింది అనేసి. హై రైజ్ అపార్ట్మెంట్స్ పట్ల జనాలు కొంచెం భయపడుతున్నారు హై రైజ్ అపార్ట్మెంట్స్ కొనాలంటే. సెవరల్ రీజన్స్ ఉంటాయి కదా, అసలు ఎందుకు, వై ఇస్ దిస్ ఎవర్జన్? అంటే ఇక్కడ కొందరికేమో హై రైజ్ ఇష్టపడతారు, ఎందుకంటే పైన ఉండడం ఇష్టపడతారు. ఒకటి పొల్యూషన్ తక్కువ ఉంటుందని, తర్వాత వ్యూ బాగుంటుందని. ఎక్కువగా మన సౌత్ ఇండియన్స్ లో లెవెల్ ఇష్టపడతారు, నార్త్ ఇండియన్స్ హై రైజ్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో మనకు హైదరాబాద్ మిక్స్ కాబట్టి అందరూ అన్ని రకాలు నడుస్తూ ఉంటాయి. కానీ మీరన్నా ఇందాక ఎవర్షన్ ఏంటంటే, నేను కూడా ఒక 2-3 దగ్గర కస్టమర్ దగ్గర విన్నాను హై రైజ్లో ఉంటూ మళ్ళీ వేరే కొంటూ ఉంటాం. ఎందుకంటే ఒక పెద్ద కమ్యూనిటీ వచ్చేపాటికి 3000 flats, 4000 flats ఉంటే ఏమవుతుందంటే లిఫ్ట్లు వచ్చేటప్పటికి టైం పడుతుందని, అలాగే మనం ఇంటికాడ నుంచి బయలుదేరిన తర్వాత గేట్ బయటికి రావడానికి ఒక 20 minutes, 15 minutes టైం పడుతుందని, ఈ 15-20 minutesలో మనం 10 kilometers ట్రావెల్ చేయొచ్చని ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఇది ఎవరిష్టం వాళ్ళది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్. ఒకళ్ళకేమో ఉప్పు కారం ఎక్కువ కావాలి, ఒకళ్ళకి తక్కువ కావాలి, వాళ్ళకి మసాలా కావాలి, వాళ్ళకి వెజ్ కావాలి, వాళ్ళకి నాన్ వెజ్ కావాలి. అలా ప్రోడక్ట్ మిక్స్ దేని లైక్ చేసేవాళ్ళు దానికి ఉన్నారు. బట్ మీరు అన్న పాయింట్ కూడా కొందరు మాట్లాడుతున్నారు ఈ మధ్యన.